నమస్తే, జై మాతారా. ఈరోజు ఎంతో మందికి ఉన్న క్వశ్చన్కి భయానికి నేను ఈరోజు సమాధానం చెప్దాం అనుకుంటున్నానండి. తంత్ర సాధన అనగానే అందరూ భయపడిపోతారు, అమ్మో మీతో మాకు వద్దమ్మా, మీకు దూరంగా ఉంటాం అది ఇది అని. ఐ డోంట్ డినై, ఎస్ ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ రీజన్ బిహైండ్ మీరు భయపడాల్సిన పని లేదని ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు తంత్ర సాధన అంటే మేము ఎక్స్ట్రీమ్ ఎనర్జీస్కి సాధన చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇళ్ళల్లో పూజ చేసుకునే దేవతలు సట్టల్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ దేవతలకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఈ దేవతలందరూ ఎలా అంటే సట్టల్ ఎనర్జీస్ అనమాట. సో వాళ్ళు ప్రసన్నం అవ్వడానికి కూడా చాలా కష్టం. ఇట్స్ టూ టఫ్ అనమాట. ఎందుకంటే వన్ థింగ్, హైవే మీద వెళ్తూ ఉంటారు, మీకు కంఫర్ట్ కావాలి, సేఫ్ వెళ్ళాలి అనుకుంటే హైవే ఎంత దూరమైనా హైవే చూస్ చేసుకుంటారు. కొంతమంది ఉంటారు, ఏదైతే అయ్యింది షార్ట్ కట్ తీసుకుందాము, సరే బంప్స్ ఉంటాయి ఏమైనా ఉంటాయి చూసుకుందామని వాళ్ళు కొంచెం తొందరగా వెళ్తారు. బట్ దే విల్ హ్యావ్ టు గో త్రూ, ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి వాళ్ళు. ఆ ఆఫ్ రోడ్ అలా ఉంటుంది. ఇది అంతే. మీరు సాత్విక దేవతలు పూజ చేసినప్పుడు తెల్లవారు నార్మల్గా పూజ చేసేస్తారు, ప్రసాదం పెట్టేస్తారు, అయిపోతే ఆ దేవతలు ప్రసన్నం అవ్వడం చాలా కష్టం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, కలియుగంలో దేవతలు కిందకి రావడానికి లేదు అనేది కలికి వరం. అందుకే ధర్మం, న్యాయం, మంచితనం అనేది పనిచేయవు. ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. సో ఇక్కడ మేము చేసేది ఏంటంటే తంత్ర సాధన. తంత్రం అంటేనే దశమహావిద్య, భైరవ సాధన. అంటే అయ్యవారు అమ్మవారు ఎవరైనా సరే భైరవ సాధన, దశమహావిద్య సాధన. మీరు ఎవరైనా తీసుకోండి, కాళీ, తార, షోడశి, చిన్నమస్త, ధూమావతి, భైరవి, ఎనీ గాడెస్, చాలా ఎక్స్ట్రీమ్ ఎనర్జీ కలిగి ఉంటారు వాళ్ళు. అంటే ఎక్స్ట్రీమిటీస్ అనమాట ఆ దేవతలు. అందుకే వాళ్ళ సాధన చేసినప్పుడు ఏంటంటే మీ బాడీలో చేంజెస్ కూడా తొందరగా వస్తాయి. మీ మైండ్లో కానీ బాడీలో కానీ చేంజెస్ చాలా తొందరగా వస్తాయి. ఆ ఆరా, ఎందుకంటే అలా దేవతా మంత్రాన్ని రోజు జపిస్తూ మేము చాలా ప్రక్రియలు చెయ్యాలి. ఎందుకంటే ఒక దేవతకు చేస్తే అయిపోదు. దేవత కాళ్ళ దగ్గర ఎన్నో భూత ప్రేతాలు ఉంటాయి, వాటిని కామ్ డౌన్ చేయాలి. ఎందుకంటే మాకు కావాల్సింది అమ్మవారి ఆరా, వాటివి కాదు. కానీ అమ్మవారితో అవి కూడా అమ్మవారి చుట్టూ, ఎందుకంటే షీఈస్ ద వన్ హూ విల్ బి కంట్రోలింగ్ దెమ్. కాబట్టి అవి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి పిలిచినప్పుడు. అప్పుడు ఏంటి, వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ, అందుకే వీటికి గురువు ఆధ్వర్యంలో మాత్రమే చెయ్యాలి అంటారు ఈ సాధనలు. సో వాటికి ఫుడ్ పెట్టాలి మేము, ఎందుకంటే ప్రసన్నం చేసుకోవడానికి. బాబు అమ్మవారిని మేము సాధన చేస్తున్నాము, మమ్మల్ని వదిలే అన్నట్టుగా ఒక ఫుడ్ పెట్టేసాం. సో ఆ ఆరా మా చుట్టూ కూడా ఉంటుంది. కొద్దో గొప్ప అమ్మవారి ఆరా ఉంటుంది. అమ్మవారి ఆరాతో పాటు ఆ అమ్మవారికి సంబంధించి యోగినీలే కావచ్చు, యోగిని ఆరాలు, ఆ భూత ప్రేత ఏవైతే ఉన్నాయో ఆ ఆరాస్ అవి కూడా ఉంటాయి. సో హియర్ ఎప్పుడైతే మీరు సాధన చేసే వాళ్ళని మీరు హర్ట్ చేస్తారో, వాళ్ళు ఏమి రిటర్న్ మీరు చెయ్యరండి. క్షుద్రం, ఇందులో క్షుద్ర పూజలు ఇవన్నీ కాదు. ఆ క్షుద్రం చేయాలంటే చాలా కష్టం. దే విల్ హ్యావ్ టు లూజ్ దేర్ ఓన్ లైఫ్. అంత ఓపికలు ఎవరున్నాయి ఇప్పుడు క్షుద్రం? అండ్ మోర్ ఓవర్, ఇళ్లల్లో ఉండి ర్యాండమ్ నార్మల్ సోషల్ లైఫ్ లీడ్ చేస్తూ క్షుద్రం చేయాలంటే అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ ప్రక్రియలు వేరేగా ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అమ్మో చేసేస్తారు క్షుద్రం అంటే అంత ఈజీనా? ఎవరికన్నా ఇవి చేయాలంటే అంతే. అలా అయితే ఎవరు ఎక్కడ బతకరు, రైట్? సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. అది ఫాల్స్. అది ఇక్కడ ఏంటంటే ఆ ఆరా ఏమవుతుందంటే, ఇప్పుడు మీ కిడ్స్ ఉంటారు, మీ కిడ్స్ ఏదో తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు వేరే వాళ్ళని కొడితే మీరు ఊరుకుంటారా? మీ కిడ్సే తప్పు చేసినా సరే నువ్వెవరివై కొట్టడానికని అడుగుతారు. ఏదైనా ఉంటే మాకు చెప్పు, మేము చూసుకుంటాం. నువ్వెవడివి నా పిల్లల మీద చేయడానికి, రైట్? అమ్మవారు కూడా అంతే. మేము సాధన చేస్తాము, మేము తప్పు చేసినా వేరే వాళ్ళు ఏమనొద్దు. ఆవిడ ఆ కర్మకి ఆవిడ దండిస్తుంది, అది వేరే సంగతి. బట్ యూ కెనాట్ గో అండ్, ఎందుకంటే ద మొమెంట్ ఒకళ్ళు తంత్ర సాధన చేసే వాళ్ళని బాధ పెట్టారన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న ఎనర్జీస్ వెళ్ళి చూపించేస్తాయి ఫస్ట్ నువ్వెవరివి అని చెప్పి. మీకు వితిన్ 1 వీక్ 10 డేస్లో మీకు ఆ ఎఫెక్ట్స్ పడతాయి. అది వాళ్ళు సాధన చేసిన వాళ్ళ తప్పు కాదు. ఆ సాధన చేసిన వాళ్ళ చుట్టూ ఉన్న ఎవరైతే ప్రేతాలు కానీ అవి ఏవైతే ఉంటాయో అవి మీకు ఇచ్చే ఎఫెక్ట్స్. అంతేగాని ఇందులో క్షుద్రం ఏం లేదండి. అలాగని అంటే అమ్మవారు సాధన చేస్తే వాళ్ళు ఏం చేసినా చెల్లొద్దా అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్. వాళ్ళు నిజంగా తప్పు చేశారు అంటే అమ్మవారు చూసుకుంటుంది, కాకపోతే మీరు అనడానికి లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్
doubt or question or whatever it is. Thank you. Namaste. Jai Matara.